హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే కాశీ యాత్ర వెళ్తున్నాను అని చెప్పానుగా, అయోధ్య వెళ్తున్నాను అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు నేనైతే విద్యాంచల్ అమ్మవారి విద్యావాసిని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వారణాసిలో గంగా స్థానానికి అయితే వెళ్తున్నాము. ఇది గంగా వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. సో మేమైతే రిక్షాలో వెళ్తున్నాం. మనం ఆటో అంటాం కానీ అక్కడ వాళ్ళు రిక్షా అంటారు. సో ఇక్కడ చూడండి, శారీస్ ఇక్కడే ప్రొడక్షన్ అవుతుంది వారణాసిలో. సో ఇక్కడ శారీస్ చాలా చీప్ అంటారు, కానీ మనకు తెలుగు వాళ్ళకైతే ఎక్కువ రేట్ చెప్తారు. చెప్పడం మాత్రం ఒక శారీ 4000 5000 అలా అంటారు. మనం బార్గెనింగ్ చేస్తే 1000కి అలా వస్తున్నాయి. సో అంతా నాకు శారీస్ బాగున్నాయి, కానీ నాకు దాని మీద అంత ఐడెంటిఫికేషన్ లేదు, నేను ఏం తీసుకోలేదు. సో ఇక్కడ షాప్, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది పెద్దగా శారీస్కి. సో చాలా బాగుంది. ఇది రూట్ వెళ్ళే దారి గంగా స్థానానికి మేమైతే గంగా స్థానానికి అయితే బయలుదేరుతాం. మనం వెళ్ళే దారిలో చాలా బట్టల షాపులు ఉన్నాయి. అసలు చాలా కొనుక్కునేట్టున్నాయి. ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ. సో నేనైతే చాలా స్కార్ఫ్స్ కొనుక్కున్నాను. మన దగ్గర ఇక్కడైతే 100 200 300, కానీ అక్కడైతే 50 రూపీస్కి స్కార్ఫ్. సో క్లాత్ కూడా చాలా బాగుంది, కాటన్ క్లాత్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో శారీస్. కానీ అక్కడ శారీస్ నాకు బాగా నచ్చాయి, కానీ నేను అయితే తీసుకోలేదు. సో చాలా కాస్ట్ చెప్తున్నారని తీసుకోలేదు, కానీ లోకల్ వాళ్ళకైతే బాగానే ఇస్తారు కావచ్చు. మనము తెలుగు వాళ్ళనే కొద్దిగా ఇంకెక్కువ రేట్ చెప్పడం వల్ల నేను ఇంకా తీసుకోలేదు. దాని గురించి నాకు కొంచెం అవగాహన కూడా లేదని వదిలేసా. సో ఇలా మనకు చిన్న చిన్న టెంపుల్స్ చాలా కనిపిస్తాయి మనం వెళ్ళే దారిలో. మేమైతే గంగ కనిపిస్తుందా, సో ఈ గంగలో మేము స్నానానికి వెళ్ళాము. సో ఇక్కడ వాటర్ బాగాలేదని మేము బోటింగ్ చేసి, బోటింగ్ నుంచి అటు సైడ్ వెళ్ళాము. గంగా అటు సైడ్ వెళ్ళి మేమైతే స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళిపోయాం. సో చాలా ఫ్లోటింగ్ ఉందండి వాటర్ ఇది. సో రైనీ సీజన్ కాబట్టి ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది. మేమైతే బోటింగ్లో అయితే వెళ్ళిపోయాము. సో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళి అక్కడ అందరము వాటర్లో బాగా ఎంజాయ్ చేసేసి వచ్చి దేవుని దర్శనం చేసేసుకున్నాం. ఇది వారణాసి విద్యావాసిని టెంపుల్ అండి. సో విద్యావాసిని, సో ఇక్కడ యాక్చువల్గా మాకు మొక్కుంటే ఇక్కడికి వచ్చాను. సో మనం ఇక్కడ ఏమనుకున్నా జరుగుతుంది అని చాలా నమ్మకం మా అందరికీ, మా ఫ్యామిలీలో. సో మేము ఎప్పటికీ అక్కడికి, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం, కానీ దేవుడి దయ వల్ల ఏదైనా మంచి జరిగితే మళ్ళీ వెళ్తా. సో మేమందరము బోటింగ్లో వెళ్ళాము. సో నేను బోటింగ్ కూడా ఫస్ట్ టైం ఎక్కాను. చాలా భయం వేసింది, బట్ చాలా ఎంజాయ్ కూడా చేసా. సో ఇది వాటర్ చూడండి ఎంత ఫ్లోటింగ్ అవుతుందో, మనకు అర్థం కావట్లేదు, చాలా ఫ్లోటింగ్ అవుతుంది. సో చాలా బోటింగ్లో చాలా ఎంజాయ్ చేశాను నేను. చాలామంది టూరిస్టులు వచ్చారు. అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అలా చూడండి అండి ఎంత ఫ్లోటింగ్ ఉందో వాటర్ మాత్రం. సో చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. మనం ఎంజాయ్తో బదులు కేరింగ్ కూడా ఉండాలి. మా మమ్మీ అయితే ఊరికే తిడుతుంది, ఫ్లోటింగ్ అవుతుంది, చేయి పెట్టకు అంటుంది, కానీ నేను వినట్లేదు. మా డాడీ అయితే ఇంకా భయపడుతున్నారు, వద్దు 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 అనేసి. బట్ నేనైతే వీడియో కోసం చేయాల్సి వచ్చింది. సో ఇది విద్యావాసిని అమ్మవారి టెంపుల్. సో ఈ అమ్మవారు చాలా, మనం ఏది కోరుకున్నా మనకి నెరవేరుతుంది. సో లోపలికైతే మొబైల్ అయితే ఎల్లో చేయలేదు, ఇది ఓన్లీ నేను ఫ్రంట్ సైడ్ తీయడం జరిగింది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. నేను ఫస్ట్ ఒకసారి దర్శనం చేసేసుకొని వచ్చేసాం. మళ్ళీ షాపింగ్ అంతా చేసినాక మళ్ళీ వెళ్ళి దర్శనానికి సెకండ్ టైం మళ్ళీ దర్శనం చేసుకొని, మళ్ళీ అమ్మవారిని దర్శనం మళ్ళీ, అంటే అంత రష్ లేదు అప్పుడు, తర్వాత వెళ్ళాక. సో మళ్ళీ మంచిగా అమ్మవారిని చూడడానికి వెళ్ళాను. ఇదేనండి టెంపుల్, అమ్మవారి టెంపుల్.
చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఎంతమంది ఉన్నా కానీ అంత ప్లెజెంట్గానే ఉంది. అంత హరిబరి హడావుడిగా ఏమంత లేదు. సో మేమైతే అమ్మవారి టెంపుల్కి లైన్లోకి వెళ్ళాలి కదా, సో వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అమ్మవారి పైన గోపురం కూడా ఎక్కాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు అమ్మవారి పైన గోపురం కనిపిస్తుందిగా, అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు. పైకి కూడా వెళ్ళింది. చాలా ఇంకొంచెం అప్పటికి ఇంకా చీకటి అయితే లైటింగ్ చాలా బాగుంది అక్కడ. సో మేమైతే వెళ్తున్నామండి దర్శనానికి. జై వింధ్యావాసిని మాతాకి జై, వింధ్యావాసిని మాతాకి జై. సో ఇలా మన గైడ్ మనతో పాటు మనతోనే ఉంటాడు. తను ఎటు వెళ్ళాలంటే అతను దర్శనం చేయించుకొని మనని ఇక మన దర్శనం అయ్యే వరకు ఆ గైడ్ మనతోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో అతన్ని మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మా పాప చూడండి, గుండు తనకే మొక్కు అక్కడ చెల్లించడం జరిగింది మా పాపకున్న బాబుకి. సో చాలా ఏడ్చింది. సో 3 years మొక్కు అది. సో ఇప్పుడు కనుక తీరింది మా పాపకి. సో వింధ్యావాసిని అమ్మవారు. సో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మాకు. సో ఇది లైన్ అండి. అమ్మవారికి ప్రసాదాలు మనలాగా కొబ్బరికాయలు అట్లా ఏమి ఉండవండి. అక్కడ స్వీట్ ఈ కొబ్బరికాయ ఇస్తారు, అది మళ్ళీ మనం ఇంటికే తెచ్చుకోవాలి. మన ఏ ప్రసాదం ఇచ్చినా మళ్ళీ మనం ఇంటికే తెచ్చుకోవాల్సి ఉంటుంది అక్కడ. సో అక్కడ బాగుంది. సో ఇది వింధ్యావాసిని అమ్మవారు. యాక్చువల్గా మెయిన్ అమ్మవారికి అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ లోనికి అయితే మొబైల్ అయితే ఎల్లో చేయలేదు. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ఆఫ్ యూ.